శ్రావణ మాసం ప్రారంభమైపోయింది. మన ఆడవాళ్ళకి ఇంకా అద్దు ఏముంది, పండగలే పండగలు. మామూలుగానే శుక్రవారం అంటేనే అమ్మవారికి చాలా ప్రత్యేక పూజలు అవి చేస్తూ ఉంటాం కదా. శ్రావణ శుక్రవారం కంటే ఇంక అంతకు మించిన భక్తి శ్రద్ధలతో వరలక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటాం. అయితే మనకి ఎప్పుడు వచ్చే డౌట్ ఏంటి అంటే, నైవేద్యాలు ఎలా పెట్టాలి, ఎప్పుడు ఏమేమి నైవేద్యాలు పెట్టాలి అనే డౌట్ వస్తూ ఉంటుంది. శ్రావణ మాసంలో శుక్రవారాలు మాత్రమే కాదు, ఏ శుక్రవారం అయినా సరే అమ్మవారి పూజ చేసే సందర్భం ఏదైనా కానీ కొన్ని పదార్థాలు నివేదిస్తే ఆ అమ్మవారు చాలా సంతోషిస్తారట. ఈ విషయాలు నేరుగా మనకి లలితా సహస్రనామంలోనే ఉన్నది. గుడ అన్నం ప్రీతి మానస అంటే గుడాన్నం అంటే ఇష్టంట అమ్మవారికి. గుడము అంటే ఏంటి? బెల్లం. నిత్య పూజలో భాగంగా కూడా మనం బెల్లం అమ్మవారికి కనుక నివేదిస్తే ఆ ఇంట్లోని వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉంటారు. అలాంటి బెల్లంతో చేసిన అన్నం అంటే ఇక అమ్మవారికి చాలా ఇష్టం. బెల్లానికిట ఇది నిలువ, దోషం, ఎంగిలి అలాంటివి ఏమి ఉండవుట. కాబట్టి ఎలాంటి దోషం లేనిది కాబట్టి బెల్లాన్ని అమ్మవారికి నివేదనగా పెట్టచ్చు. అందుకే కుదిరితే బెల్లంతో చేసిన పరమాన్నం లేదంటే బెల్లం ముక్క నివేదించినా సరిపోతుంది. స్నిగ్ధోదన ప్రియ అని కూడా లలితా సహస్రనామంలో ఉంది. స్నిగ్ధ అంటే తెల్లని, ఓదనం అంటే ఏంటి? అన్నం. తెల్లటి అన్నాన్ని ఇష్టపడే తల్లి అని అర్థం. అయితే ఇక్కడ తెల్లని అన్నం ఏంటి? కొబ్బరి. కొబ్బరి చూడండి తెల్లగా ఉంటుంది కదా. కాబట్టి కొబ్బరి అన్నం అమ్మవారికి నివేదన చేస్తే చాలా మంచిది. పాయస అన్న ప్రియ అంటే పాలు బియ్యం కలిపి వండిన వంట అనమాట. అమ్మవారికి చాలా ఇష్టం. దీన్నే క్షీరాన్నం అంటూ ఉంటారు. మధు ప్రీత, మధు అంటే తేనె అని అర్థం. ప్రీతి అంటే ఇష్టం. తేనె లాంటి తీయని పదార్థాలు ఇష్టపడడం అని అర్థం అనమాట. అమ్మవారికి తీపి పదార్థాలు అంటే ఎక్కువ ఇష్టంట. శుక్రవారం రోజు మనం అమ్మవారికి గారెలు చేసి తేనెలో ముంచి నైవేద్యం పెడితే చాలా మంచిది. దధ్యాన్న సక్త హృదయ అని లలితా సహస్రనామంలో చదువుతాం. దధి అంటే పెరుగు, అన్నం అంటే బియ్యంతో వండింది, ఆసక్త అంటే ఇష్టాన్ని చూపేది అని అర్థం. హృదయ అంటే మనసు కలిగిందంటే పెరుగు అన్నం మీద ఎక్కువ ఇష్టం చూపించేది. పెరుగుతో తయారు చేసిన పదార్థంపై ఆసక్తి చూపే హృదయం కల అమ్మ అని దీని అర్థం అనమాట. కాబట్టి అమ్మవారికి పెరుగన్నం కూడా చాలా ఇష్టం. ముగ్ధోదన ఆసక్త హృదయ అంటే ముగ్ధ అంటే పెసలు, ఓదనం అంటే అన్నం, ఆసక్త అంటే అభిరుచి, పెసలతో వండిన అన్నం అంటే అమ్మవారికి చాలా ఇష్టం. పెసరపప్పు నానబెట్టేసి కాస్త బెల్లం వేసి అమ్మవారికి నివేదించాలి. లేదంటే ఏం చేయాలి? పెసరపప్పు పాయసాన్ని అమ్మకు నైవేద్యంగా సమర్పించాలన్నమాట. హరిద్రానైక రసిక అదే అంటే ఏంటి? హరిద్ర అంటే ఏంటి? పసుపు, పసుపు అన్నం. ఇంకా చెప్పాలి మనకు అర్థమయ్యేలాగా అనుకుంటే పులిహార అనమాట. హరిద్రం అంటే పసుపు కదా, అమ్మవారికి పులిహార నివేదించడం అనమాట. అందరికీ పంచిపెడితే ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి. స్వీట్లు చేసినప్పుడల్లా కూడా ఇంట్లో వాళ్ళందరికీ బయట వాళ్ళకి పంచిపెట్టడం వల్ల ఆ ఇంట్లో ఎప్పుడు శుభాలే జరుగుతాయి. సర్వోదన ప్రీత చిత్త అంటే కదంబం అనమాట. సర్వోదన అంటే అన్ని రకాల అన్నాన్ని ఇష్టపడేది అని అర్థం. భక్తి శ్రద్ధలతో వండి పెట్టిన అన్నం, కూరగాయలు ఏవైనా అమ్మవారికి ఇష్టమే కదా. అంటే అమ్మవారు మనకి ఇన్ని రకాలు ఇచ్చినప్పుడు తిరిగి మనం అమ్మవారికి ఇవ్వాలి కదా. దీన్నే కదంబం అని కూడా అంటారు. అన్నీ వేసి తయారు చేస్తారు. అసలు ఈ కదంబం ఎలా చేయాలి అంటే అన్ని రకాల కూరగాయలు శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేయాలన్నమాట. బియ్యం, కందిపప్పు కడిగిన తర్వాత వాటితో పాటు తరిగిన కూరగాయలు ముక్కలు వేసి పసుపు, ఉప్పు వేయాలి. వేసి ఉడికించాలి. ఆ తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, ఇంగు పప్పు వేసి కొంచెం పచ్చిమిర్చి అంటే కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి, కరివేపాకు, టమోటా వేసి అవి కూడా వేసిన తర్వాత దానిలో చివరిగా కొంచెం చింతపండు గుజ్జు, బెల్లం పొడి వేసి బాగా ఉడికించాలి. కొంచెం సాంబార్ పొడి కూడా వేసి బాగా ఉడికించిన తర్వాత దానిలో బియ్యం, కందిపప్పు మిశ్రమాన్ని అంటే మనం విడిగా నానబెట్టుకుని కందిపప్పు, బియ్యం ఉన్నాయి కదా, ఈ కూరలన్నీ ఉడికిన తర్వాత అది అందులో వేసి కాసేపు కుక్కర్లో పెట్టి స్టవ్ మీద ఉంచి తర్వాత లాస్ట్లో దించేసిన తర్వాత కొత్తిమీర, కొబ్బరి తురుము అవి వేసి దించేయాలన్నమాట. తర్వాత లాస్ట్లో కొంచెం ఆవు నేతిని వేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి. మన శక్తి కొలిది అమ్మవారికి ఏది నివేదించినా భక్తి శ్రద్ధలు మాత్రం చాలా ముఖ్యం. అది మనం పెట్టుకున్న అమ్మవారికి ఏది అమ్మవారికి నివేదించినా అమ్మవారు చాలా సంతోషిస్తుంది.
ఇదండి. మనము ప్రతి శుక్రవారం అమ్మవారికి ఏం ప్రసాదం చేసి పెట్టాలా? ఏంటా? అని అనుకోవద్దు. ఇంకా ఆలోచించాల్సిన పని లేదు. అమ్మవారికి త్వరగా వీటినన్నిటిని మనం ప్రతిరోజు నివేదించేద్దాం. సరేనా? శ్రీమాత్రే నమః.